అందరికీ నమస్కారం. నా పేరు బిల్డర్ చిన్న. నేను సిటీ అధికార ప్రతినిధి. మరి మన వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రులు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు పెట్టారో 3600 కిలోమీటర్లు తిరిగి మరి ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో మరి ప్రతి పథకం కూడా అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మరి ఈరోజు పథకాలు కూడా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మరి గత ప్రభుత్వం 15 సంవత్సరాలు పరిపాలించింది. మరి ఎప్పుడు కూడా ఒక చాక్లెట్ కూడా ఇవ్వలేని పరిస్థితి మరి ప్రభుత్వం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి ఇంటికి కూడా మరి నిజంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మరి చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, అలాగే విద్యా దీవెని కానీ, ఇల్లు లేని పేదవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి స్థలం ఇచ్చేది కాక మరి ఇసుక, ఐరన్, సిమెంటు మరియు 1,60,000 రూపాయలు క్యాష్ ఇచ్చి కూడా కట్టించిన ఘనత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాట తిప్పని మడం తిప్పని వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన రాజమండ్రి పరిస్థితి చూసుకుంటే మరి అన్న మార్గాన్ భరతరామ్ గారు ఉన్నారు పార్లమెంటు సభ్యులు. మరి ఈరోజు అన్న పార్లమెంటు సభ్యులు నగ్గిన తర్వాత మరి రాజమహేంద్రవరం ఎంత సత్యశ్యామలంగా తీర్చుతున్నారో మనం అందరూ కూడా చూస్తున్నాం. మరి ఈరోజు భరతరామ్ గారు అనే వ్యక్తి వచ్చిన తర్వాత, ఒక యువనాయకుడు వచ్చిన తర్వాత ఒకప్పుడు రాజమహేంద్రవరం ఒక పల్లెటూరు వాతావరణం కింద పల్లెటూరు వాతావరణం టైపులో ఉండేది. మరి ఈరోజు అదే మార్గాన్ భరతరామ్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఈరోజు మరి బ్రహ్మాండంగా సిటీ అంతా కూడా తీరుతూ దిండి మార్చి కానీ, కంబాలపేట కానీ, పార్క్స్ కానీ, అలాగే ఈరోజు పొద్దున్నే ఆయన మరి తెల్లవారుజానే 6 గంటలు లేచిపోయి మరి 6 గంటల నుంచి ఆయన ఒక వాలంటరీ ఏదైతే చేస్తున్నారో అలాగా ఆయన ఒక వాలంటరీ వర్క్ కింద ఆయన మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మరి ప్రతి డోర్ టు డోర్ కూడా తిరిగి ఆ డ్రైనేజ్ సమస్య కానీ, ఆ రోడ్ల సమస్య కానీ ఇవన్నీ కూడా తీర్చుతున్నారు ఏకైక వ్యక్తి. మరి నిన్న మరి ఆదిరెడ్డి వాసు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడుతున్నారు. ఏమండి, ఆదిరెడ్డి అప్పారావు గారు 14 సంవత్సరాల పైన పరిపాలించారు తెలుగుదేశం పార్టీ. ఏం ఉద్ధరించింది, ఎవరికి ఏం ఉపయోగపడ్డారో చెప్పండి ఒకసారి. వాసు గారు ఏదో మాట్లాడుతున్నారు. మరి ఈరోజు రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆదిరెడ్డి భవానీ గారికి ఎమ్మెల్యే కింద మరి ఆ రోజు నగ్గించారు. ఆ రోజు మరి దేనికి ఎర్రనాయుడు గారిని చూసి ఆవిడకి టికెట్ ఇచ్చారనేసి ఎర్రనాయుడు గారు పట్టి ఆవిడకి ఓటు వేసి గెలిపించారు. మరి ఈ రోజుకి వచ్చి ఒక వార్డు ఎలా ఉంది, ఒక ఏరియా ఎలా ఉంది, ఒక డ్రైనేజ్ ఎలా ఉంది, ఒక కాలువలు ఎలా ఉన్నాయి అనేది ఎప్పుడైనా ఆవిడ తిరిగిందా అని మేము అడుగుతున్నాం. మేము ఈ రోజుకి వచ్చి చాలామంది ఏమంటున్నారు, ఏది ఆదిరెడ్డి భవానీ గారు ఆదిరెడ్డి భవానీ గారు ఎక్కడ ఎప్పుడు చూడలేదు, ఇలా చూస్తున్నారు అందరూ కూడా. అంటే మీరే పరిపాలిస్తున్నారు. ఆవిడ ఒక ఎమ్మెల్యే కింద పెట్టి ఆవిడని డమ్మీ చేసి పక్కన మీరు పరిపాలిస్తున్నారు. అది ఎంతవరకు సహజం చెప్పండి. ఈరోజు రాజమండ్రి ప్రజలందరూ కూడా ఒక కొత్త యువనాయకుని కోరుకుంటున్నారు, పనిచేసేవాడిని కోరుకుంటున్నారు, అభివృద్ధి కార్యక్రమం చేసేవాడిని కోరుకుంటున్నారు. ఈ రోజు రాజమండ్రి సిటీ అంతా చూస్తే ఎంత డెవలప్మెంట్ చేసాడు మార్గాన్ భరతరామ్ అనే వ్యక్తి వచ్చి ఈరోజు. ఎందుకంటే ఆయన స్థానికుడు, ఇక్కడ పుట్టి పెరిగినోడు. మీరు స్థానికులు కాదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు భీమవరం నుంచి వచ్చారు, మీరు ఆ సిద్ధార్థ కాడి నుంచి వచ్చారు మీరు. అంటే ఇక్కడ స్థానికుడి కింద మన ఎంపీ భరతరామ్ గారు పుట్టిన తర్వాత ఆయనకి మరి దీంట్లో ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు, రాజకీయ ఎక్స్పీరియన్స్ లేదు. లేకపోయినా సరే ఆయన ఒకటే అనుకున్నాడు, ఆయన ఈ రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి మరి బ్రహ్మాండంగా ఏ క్లాస్గా రాజమహేంద్రవరం పచ్చటి రోడ్లు వేసి దాని మీద డ్రైవర్స్ వేసి మొక్కలు వేసి మరి పార్కులు గీరుకులు అన్ని తీర్చిదిద్దే ఏకైక వ్యక్తి ఆయన. ఒక ఉదాహరణ లెక్కేసుకుంటే మొన్నటి వరకు మారంపూడి బ్రిడ్జి దగ్గర ఎన్నో యాక్సిడెంట్ అవి ఎన్నో మంది పిల్లలు కానీ పెద్దలు కానీ చనిపోవడం, కాలు చేతులు ఇరిగిపోవడం చూస్తున్నాం మనంతా. మరి భరతరామాయణ ఆయన వచ్చిన తర్వాత ఒకటే అన్నాడు ఆయన, ఇక్కడ ఈ మారంపూడి బ్రిడ్జి నా ఆస్తి అమ్మైనా సరే నేను ఈ బ్రిడ్జిని నిర్మిస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది పిల్లలు పెద్దలు అందరూ కూడా చనిపోతున్నారు, ఈ రోడ్డు కంట్రోల్ అవ్వట్లేదు, ఇది ఏది చేసినా సరే చరిత్రగా ఉండిపోవాలి మనం అని చెప్పి నా ఆస్తి అమ్మైనా సరే నేను చేస్తాను. ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దెబ్బలాడి మరీ బిల్లు తీసుకొచ్చి ఈరోజు బ్రిడ్జి నిర్మించినందుకు ఇంకొక నెల 15 శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉంది. అంటే చూడండి ఒకసారి, ఒక యువనాయకుడు ఒక యూత్ కుర్రోడు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లడం తప్పించి మీకు సిగ్గుందని మేము అడుగుతున్నాం, మేము తెలుగుదేశం వాళ్ళందరూ కూడా. ఇంకోటి ఏంటంటే మళ్ళీని అయితే ఆదిరెడ్డి వాసు గారు మరి చాలా మటుకు తిరుగుతున్నారు రోడ్ల మీద వాటి మీద. మీరు తిరగనందుకు, మీకు సమస్యకి చేయనందుకు మీకు ఏముందని నేను అడుగుతున్నాను. మీకు ఏముంది, మీరు ఏం చేశారని చూపించగలరు చెప్పండి. ఈ రోడ్డు చేశానని మీ పేరుందా, ఈ రోజు డ్రైనేజ్ చేశానని మీ పేరుందా, లేకపోతే ఈ రోజు నేను ఈ బ్రిడ్జి కడుతున్నానని పేరుందా, లేకపోతే ఈ రోజు డ్రైవర్ చేశానని మీ పేరుందా? ఎందుకు సార్ అది ఆదిరెడ్డి వాసు గారు పేరు చెడగొట్టుకోండి దయించి.
ఇంకోటి ఏంటంటే నిన్న ఎవడో చెంచాగాడు మాట్లాడుతున్నాడు. ఆడెవడో చెంచాగాడు, ఆడి పేరు ఏదో ఉంది, అడ్డిలు ప్రసాద్ ఏదో అంటారు, ఆడి పేరు దాసరి ప్రసాద్, అడ్డిల్ ప్రసాద్ అంటాడు. ఆ చెంచాకి చెప్పండి, ఆ చెంచాగాడి 420 గాడు, నెంబర్ 1 420 గాడు ఎవరన్నదో మీకు తెలిసే ఉంటుంది. మీకు గతంలో పేపర్ మిల్ దగ్గర ఒక ఎంప్లాయీని భయపెట్టి ₹1,00,000 ఎంతో లాగేసాడు ఆడి దగ్గర. లాగితే వెంటనే ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ గారు చెప్తే ఎంఆర్ఓ గారు 3 టౌన్లో పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు ఆడికి. ఆడి మళ్ళీ ఏమని చెప్పాడు, బీసీ సంఘం నాయి బ్రాహ్మణ్ యూత్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక బీసీ సంఘాన్ని వాడాడు. అంటే అటువంటి చెంచాగాళ్ళు, అటువంటి కేడీగాళ్ళు, బ్లేడ్ బ్యాచ్లు మీ దగ్గర ఉంచుకొని మీరు తిరగేసి మా మీద మీరు పేర్లు ఎట్టి మా మీద లేని పని అన్ని మీరు పెడతారా మీరు? అది ఎంతవరకు కరెక్ట్? మొన్న మన మార్గాన్ భర్తరామ్ గారు ఆధ్వర్యంలో నేను జాయిన్ అవుతానని చెప్పి భర్త గారితో వచ్చి మాట్లాడుకొని మా యూనియన్ అంతా కూడా జాయిన్ అవుతామని కుర్రాళ్ళందరూ కూడా వచ్చి బళ్ళు ర్యాలీ పెట్టుకొని సగం వరకు వచ్చి మళ్ళీ ఆదిరెడ్డి గారు ఫోన్ చేశారని చెప్పి వెనకపోయిన వ్యక్తి ఆయన. మేము అడిగాం ఏంటని అడిగితే 3 లక్షలు బాకీ ఉన్నాను ఆదిరెడ్డి గారికి, దాని గురించి అప్పారావు గారు ఫోన్ చేశారు, అందుకే వెనక్కి వచ్చాననే వ్యక్తి. అటువంటి వాళ్ళకి మీరు చెంచాగాళ్ళు వేసుకొని మీరు మాకు చెప్తున్నారు. మీరు గతంలోని మీకు తెలిసి ఉంటుంది, గతంలో దంగేడేరు బాబు 28వ వార్డు కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీకు ఆయనకి గొడవలు పడ్డారు. గొడవలు పడినప్పుడు మిమ్మల్ని వార్డులో రానందుకు పొమ్మన్నాడు. అప్పుడు నేను ఒక సిటీ వైఎస్ఆర్సీపీ సేవాదళంలో ఉన్నాను. అప్పుడు సేవాదళం ఉంటే అప్పుడు మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ గౌరవంతో మిమ్మల్ని నేను 400 మంది జనాలు తీసుకొచ్చి భారీగా ముగ్గులు పోటీ అవి పెట్టి మిమ్మల్ని భుజాల మీద పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చాం. మేము తీసుకొచ్చినందుకు నా మీద ఒక పాలసీ కేసు అందరూ ఆడి నా మీద ఒక తప్పుడు కేసు పెట్టి నన్ను ఒక ఎఫ్ఐఆర్ అనేది దాన్ని నామోదు చేశారు. కానీ జడ్జి గారు దాన్ని పాలసీ కేసు అని చెప్పి జడ్జి గారు నాకు ఇచ్చి కేసు కొట్టేసి పోయింది. అంటే మీతో తిరిగిన వాళ్ళందరూ కూడా ఈ కేసులే వస్తాయి మీ గురించి, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీతో ఉండే వాళ్ళందరూ కేసులే పడతాయి మీకు. ఎందుకంటే మీరు హామీలు ఇస్తారు, నేను చేస్తాను, నేను ఉన్నాను, నీకు చేసి పెడతానంటాడు. ఇవన్నీ మీ సొల్లి మాటలు. ఎందుకంటే జనాలందరూ కూడా చూస్తున్నారు, మొత్తం అందరూ కూడా. ఈరోజు మార్గాన్ భర్తరామకి ఇలా చెయ్యడు చూస్తున్నారు అందరూ కూడా. ఈ భర్త అనే వ్యక్తి ఎప్పుడు ఎమ్మెల్యే కింద మనం చేసుకొని ఎప్పుడు ఎమ్మెల్యే కింద ఆయన మంచి మెజార్టీతో నగ్గుతాడో, రాజమండ్రి ఒక ఎంపీ స్థానంలో ఉండి ఇంత ఇలా చేసాడంటే ఎమ్మెల్యే స్థానంలో ఉంటే ఇంకెంత బాగా చేస్తాడని చెప్పేసి ప్రజలందరూ కూడా భర్తరామ్ గారు ఎదురు చూస్తున్నారు. అలాంటి వ్యక్తిని మీరు బురద జల్లడానికి చూస్తున్నారు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, మిమ్మల్ని ఆదిరెడ్డి అప్పారావు గారన్నా, ఆదిరెడ్డి వాసు గారన్నా, భవానీ గారన్నా మాకు ఒక గౌరవం ఉంది. కానీ ఆ గౌరవాన్ని మీరు పాడు చేసుకోవద్దు. ధైర్యించి చెంచాగాళ్ళు వేసుకొని ఏవేవో మాట్లాడడం తప్పు. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, మేము చేయగలం, మాకు దమ్ము ఉంది. తాట తీయడం అంటే తెలుసా మీకు? దొల్లిచ్చి కొడతాం తాట తీసి. కానీ మాకు ఒక సంస్కారం అనేది ఉంది. మాకు ఆ సంస్కారం బట్టి మేము ఎదరికి వెళ్ళకపోతున్నాం. ఎంపీ గారు ఒక్కసారి కన్ను సైకి చేసాడు, మా ఊపు మేము చూపించగలం మేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ఓపికతో ఉండాలి, ఓపికతో ఉండేవాడే నాయకుడు, వాళ్ళు ఏదో చేశారు మనం చేయకూడదు అని చెప్పిన బట్టి ఆగాం. అంతే మించి లేకపోతే మేము చేయలేక మా చేతకాగా కాదు. కానీ ఒకటి మటుకు జ్ఞాపకం ఉంచుకోండి, మీ సీట్ల గురించి ఏదో పొత్తులు పెట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటి అడుగుతున్నాం, 24 సీట్లు అంతా తెచ్చారు. తీసుకొచ్చి మీ సీటుకి మీకే క్లారిటీ రాపోయింది. ఇప్పుడు వచ్చి ఒక సీటు ఒకరికి ఇవ్వలేపారు, రూరల్లో ఒకరికి ఇవ్వలేపారు. మళ్ళీ రూరల్లో మాకు దరిద్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ మాకు పెడుతున్నారు. మాకు ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు అని మేము అడుగుతున్నాం. మేము అసలు మీకు ఒక క్లారిటీ లేదు. మీకు పార్టీకి పొద్దున్న మాట మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు, మధ్యాహ్నం మాట మాట్లాడతారు, సాయంత్రం మాట మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకోవడం, సైడ్ అయిపోవడం. అంటే మీకు ఉన్న 24 మందిలో కూడా నాకు తెలిసిన మటుకు ఒక 5 మంది కూడా క్యాండిడేట్లు లేరు జనసేన పార్టీకి. ఒక క్యాండిడేట్ అనేది సరిగా లేక ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. ఖబర్దార్, మీకు మరీ చెప్తున్నాం, మేమందరం బీసీలు, దయించి మా బీసీల జోలికి ఎవరు రావద్దు. మేమందరూ కూడా మార్గాన్ భర్తరామ్ గారు ఇంకా మేము చూస్తున్నాము. ఎందుకంటే భర్తరామ్ గారు ఆయన అభివృద్ధి కార్యక్రమంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. రాజమండ్రి ఈరోజు పల్లెటూరు నుంచి, విలేజ్ల నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చినందుకు ఇది రాజమహేంద్రవరం ఇంత ఇలా ఘనంగా చేశారు. ఇది బెంగళూరు సిటీ కింద ఉందని అడుగుతున్నారు. మీకు అంతవరకు ఎందుకు? మీ ఇంటి ముందే రోడ్డు చూశారు కదా, మీ ఇంటి ముందే రోడ్డు వేశారు, మీ ఇంటి ముందే డ్రైవర్ చేసి పచ్చడి మొక్కలు వేశారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎప్పుడైనా మీ ఇంటి ముందు మీరు రోడ్డు వేయించుకున్నారా? ఒక్కటి దయించి జనాల్ని పాడు చేయొద్దు, యూత్ని ఎంకరేజ్ చేయండి. దయించి మీరు యూత్ని ఏం చెప్తారంటే ప్రతి యూత్ కూడా నేనున్నాను, నేను చేస్తాను, అలా చేయి ఇలా చేయని రెచ్చగొట్టొద్దు దయించి. ఎందుకంటే ఒకటే ఆలోచించండి, యూత్ కూడా జనాలు కూడా. అలాగే మొన్నటి వరకుని ఈ చెంచా బ్యాచ్ గారు ఇప్పుడు మాట్లాడిన ఈ ఎవడా ప్రసాద్ అనేవాడు వ్యక్తి, మరి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు తోకలు కట్ చేస్తాను, మీ నాయి బ్రాహ్మణులది నడుము ఇరగొడతాను అన్నాడు. మీకు సిగ్గు లేదా? మీకు ఆ తోకలు కట్ చేస్తాను నడువెగురుతున్న దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అంటే నీ క్యాస్ట్, నీ కమ్యూనిటీని తీసుకెళ్ళి తాకాడు పెడుతున్నావు. నువ్వు దయించి మీ క్యాస్ట్ పెద్దలందరూ కూడా ఒకటే చెప్తున్నాను, అయ్యా దయించి ఇలాంటి వాడు మాట ఆలకిచ్చారనుకో మీరు బ్యాడ్ అయిపోతారు. మీరు మన సంక్షేమ పథకాలు ఎవరు ప్రతి ఓళ్ళు తీసుకుంటున్నారు. ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట వేసాడు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా.
ఈ రోజు కాపు నేస్తం పెట్టాడు, ఈ రోజు ఓబీసీ వైఎస్సీ పెట్టాడు, ఇది కూడా చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళ మాట మీరు ఆలకిచ్చి మీ నాయి బ్రాహ్మణులు పరువు తీసుకోకండి దయించని మేము మరీ కోరుతూ జై జగన్, జై భరత్, జై భరత్, జై భరత్. అలాగే రేపు సిద్ధమనే ప్రోగ్రాం కూడా రేపు ఉంది. దయించి ప్రతి కూడా రేపు మధ్యాహ్నం నుంచి ఆనంద కళాకేంద్రంలో పెట్టారు. మరి నేను సిటీ ఒక అధికార ప్రతినిధిగా అందరు కూడా తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛంగా మరి 15,000 నుంచి 20,000 మంది జనం వరకు ఆనంద కళాకేంద్రానికి వస్తున్నారు. నా వార్డు నుంచి 28వ వార్డు నుంచి సుమారుగా నేను 500 మంది జనాన్ని నేను తీసుకెళ్తున్నాను. జై భరత్, జై జగన్.